Hi everyone, welcome to my channel. It's me, Swati Mutyam. మీరందరూ నన్ను మిస్ అయ్యారు కదా. నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, ఒక 2 years గ్యాప్ వచ్చింది. మీరందరూ నన్ను మిస్ అయ్యారు కదా. ఆగండి. నాకు తెలుసు మీరు ఏమనుకుంటున్నారు, ఈ అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు, మమ్మల్ని మిస్ అయ్యావని అడుగుతుంటే అసలు ఎవరిది అని అనుకుంటున్నారు కదా. ఓకే, ఐ అగ్రీ. నేను మీ ఎవరికి తెలియదు. నేను ఒక చిన్న యూట్యూబర్. 2 years బ్యాక్ యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసి అప్పుడప్పుడు పోస్ట్ చేసిన కొన్ని రీల్స్కి లైక్స్ కొట్టి వ్యూస్ ఇచ్చి ఒక 1000 ఫాలోవర్స్ వచ్చారు. ఆ 1000 ఫాలోవర్స్ని నేను మిస్ అయ్యాను. అండ్ నా యూట్యూబ్ అకౌంట్ని, నా యూట్యూబ్ ఛానల్ని, ఆ 1000 ఫాలోవర్స్ని నేను చాలా అంటే చాలా మిస్ అయ్యాను. అండ్ ఐ నో యూ పీపుల్ డోంట్ నో అబౌట్ మీ, బట్ నాకు ఇప్పటి వరకు అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న 1000 ఫాలోవర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా థ్యాంక్స్. ఓకే, నేను ఒక చిన్న కంబ్యాక్ స్టోరీ మీకు చెప్తాను. నేను యూట్యూబ్ని రీస్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను 2022లో యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేశాను. అప్పుడు నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, లైక్ బ్యూటీ టిప్స్ మీద కానీ, స్మాల్ వ్లాగ్స్, చిన్న ఏదో హౌస్ వ్లాగ్స్, సంథింగ్ నేను పోస్ట్ చేశాను. వాటిని మీరు అందరూ చూశారు, ఆదరించారు, నాకు వ్యూస్ ఇచ్చారు, లైక్స్ ఇచ్చారు. అండ్ నాకు ఒక 1100 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో గ్లాడ్. బట్ యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసా కానీ నేను కన్సిస్టెంట్ అయితే కాదు, ఎందుకంటే ఐఎమ్ ఏ వర్కింగ్ ఉమెన్. నేను కూడా నా లైఫ్లో చాలా బిజీ అయిపోయాను. లైక్ యూట్యూబ్ కోసం టైం ఇచ్చేంత టైం నాకు లేదు. బేసికలీ అంతే కదా, మన ప్యాషన్ వైపు మనం వెళ్దాం అనుకుంటే మనకి చాలా బర్డన్స్ వస్తూ ఉంటాయి, చాలా వర్క్స్ వస్తున్నాయి, మన లైఫ్లో మనం చాలా బిజీ అయిపోయాం. సో దీన్ని పక్కన పెట్టా. అప్పుడప్పుడు నేను నా రీల్స్ అయితే పోస్ట్ చేస్తూ వచ్చాను కానీ, బట్ నేను కన్సిస్టెంట్గా అయితే పోస్ట్ చేయట్లేదు, నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు ఆఫ్టర్ దిస్ లాంగ్ గ్యాప్ మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఈసారి నుంచి మళ్ళీ నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయను, రెగ్యులర్గానే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అట్లీస్ట్ వీక్లీ 1 or 2 వీడియోస్ అయినా సరే నేను అప్లోడ్ చేస్తాను. ఈసారి పక్కా ప్లానింగ్తో బాగా ప్రిపేర్ అయ్యి మంచి వ్లాగ్, మంచి కంటెంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. సో ఇది నా చిన్న స్టోరీ. నా గురించి చెప్పేంతగా ఏమీ ఉండదు, బట్ నా యూట్యూబ్ ఛానల్లో ఇంకా రాబోయే రోజుల్లో నేను ఏమేమి కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నానంటే, ఫస్ట్ థింగ్ మేకప్. నేను మేకప్ నేర్చుకున్నాను. సో డిఫరెంట్ లుక్స్, క్రియేటివ్ లుక్స్, ఎస్ఎఫ్ఎక్స్ మేకప్ లుక్స్, అవన్నీ నేను నా ఛానల్లో చూపిస్తాను. క్రియేటివ్ లుక్స్ ఆల్రెడీ నా ఛానల్లో నేను కొన్ని పోస్ట్ చేశాను ఈ మధ్యన. సో డిఫరెంట్గా ట్రై చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరందరూ చూడండి. సెకండ్ థింగ్, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్. మనకి జుట్టు ఉంటుంది, రకరకాల హెయిర్ స్టైల్స్ వేసుకోవాలి ఉంటుంది, కానీ ఎంత చూసినా మనకు అర్థం కాదు. కానీ సింపుల్గా నేను మీకు చెప్తాను మంచి హెయిర్ స్టైల్స్ అన్నమాట. జర్నీ, నేను యూజ్ చేసిన డైట్ ప్లాన్స్ కానీ, నేను చేసినవన్నీ మీకు ఈజీగా క్లియర్గా చెప్తాను. నేను కూడా యూట్యూబ్లో చూసి చాలా డైట్ ప్లాన్స్ అనేవి చేశాను, బట్ నేను ఎలా చేస్తే వెయిట్ లాస్ అయ్యాను అంటే, నేను యూజ్ డిఫరెన్స్ అయితే లేదు, ఎక్కువ వెయిట్ లాస్ అవ్వలేదు, బట్ ఆ కొంచెం వెయిట్ లాస్ అయినా ఎలా అయ్యాను, ఇంకా నేను రాబోయే రోజుల్లో ఎలా చేస్తాను, ఎలాంటి డైట్ టిప్స్ ఫాలో అవుతాను అనేవి అన్ని డైట్ టిప్స్ మీకు షేర్ చేస్తాను. అండ్ ఆల్సో వ్లాగ్స్, డిఫరెంట్ వ్లాగ్స్, ఈ హోమ్ టూర్స్ ఏవేవో వస్తున్నాయి కదా, అవి లైక్ డైలీ వ్లాగ్స్, డిఫరెంట్ వ్లాగ్స్ అనేవి కూడా నేను పోస్ట్ చేస్తాను. వాటితో నేను కొత్తగా ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనమాట. అదేంటంటే మనలో మన మాట అనేసి, సేమ్ ఇదే ఛానల్లో మేబీ మంత్లీ వన్స్ కానీ, వీక్లీ వన్స్ కానీ ఒక డిస్కషన్. బేసికలీ మనకి మన మనసులో ఈ సొసైటీలో జరిగే చాలా విషయాలు మనకి మాట్లాడాలని ఉంటుంది, కానీ ప్రాపర్ ఛానల్ ఉండదు. ఎవరు మాట్లాడితే ఏమనుకుంటారు అని ఒక ఉంటుంది, మన మనసులోనే ఉండిపోతాయి అన్నమాట కొన్ని మాటలు. సో అలాంటి ట్రెండింగ్ టాపిక్స్ నేను తీసుకొని, లైక్ నా వాయిస్ ఓవర్తో నా ఫీలింగ్ నేను చెప్తా. నా ఫీలింగ్ బట్టి మీ ఫీలింగ్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. అలా మనం డిస్కషన్ చేయొచ్చు. దాన్నే మనలో మన మాట. నా మాట నేను చెప్తాను, మీ మాట కూడా మీరు చెప్పచ్చు. బేసికలీ ఇవి నా థాట్స్. ఏమో ఇంకా ఫ్యూచర్లో ఇంకా నాకు చాలా పోస్ట్ చేయొచ్చు మంచి కంటెంట్, బట్ ఎలాంటి కంటెంట్ ఇచ్చినా సరే ఫన్, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, నా స్టైల్లో నేను చెప్తా. బ్యూటీ టిప్స్ కూడా చెప్తా. బ్యూటీ టిప్స్ అని నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, బేసికల్ మన యూట్యూబ్లో చాలా టిప్స్ చూస్తుంటాం. 10 రోజుల్లో ఇది రాస్తే తెల్లగా మిలమిల మరిసిపోతారని. యాక్చువల్లీ ఎవరు తెల్లగా అవ్వరండి బేసికలీ. అండ్ నాలాగా డస్కీ టోన్ ఉన్నవాళ్ళు. ఓకే, ఇలాంటి యూట్యూబ్లో వచ్చినవి, ఇన్స్టాలో వచ్చినవి టిప్స్ని నేను చేసి అది రియల్ ఆఫ్ ఫేక్ అనేది మీకు చెప్తాను. అండ్ ఆల్సో ఏవైతే వర్కౌట్ అవుతాయో, నేను ఎలాంటివి చేస్తానో, ఏం రియల్గా వర్కౌట్ అవుతాయో అవి కూడా నేను షేర్ చేస్తాను అనమాట, ఒక బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్గా. సో ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని, అండ్ నేను డస్కీ టోన్ ఉన్న అమ్మాయిని. ఈ సొసైటీలో ఒక డస్కీ స్కిన్ ఉన్న అమ్మాయి ఎలాంటి ప్రెజర్స్ ఉంటుందో నాకు బాగా తెలుసు. సో
నా ఛానల్‌లో నేనిచ్చే రివ్యూస్ జెన్యూన్ రివ్యూసే ఇస్తాను. ఫేక్ రివ్యూస్ అయితే ఇవ్వను. అవుతుంది, అవుతది. అవ్వకపోతే అవ్వదు అనే దాని మీదే ఇస్తాను. అండ్ ఆల్సో ఇంకా నా ఛానల్‌లో డిఫరెంట్ థింగ్స్ అనేవి పోస్ట్ చేస్తాననమాట. నాకు నమ్మకం ఉంది నేను నా ఓల్డ్ ఛానల్ రీస్టార్ట్ చేసిన 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకు ఎంగేజ్‌మెంట్ వస్తుంది. నా ఫాలోవర్స్ పెరుగుతారు. నాకున్న ఫాలోవర్స్ నా వీడియోస్ చూస్తారని ఒక చిన్న నమ్మకం ఉంది. అలాగే నన్ను అందరూ ఎంకరేజ్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై. హ్యావ్ ఎ నైస్ డే.